అసోంలో వరద విలయంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. 631 గ్రామాల జల విలయంలోనే ఉన్నాయి. 5,24,000 మందిపై వరద ప్రభావం పడింది. ఇప్పటి వరకు 68 మంది మృతి చెందారు. 37,139 హెక్టార్లలో పొలాలు నీట మునిగాయి. 26,000 పశువులు కొట్టుకుపోయాయి. 4,667 ఇళ్లు దెబ్బతిన్నాయి. 184 పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. వరద ప్రభావంతో చరైదేవ్ జిల్లా అత్యధికంగా నష్టపోయింది. 1,88,000 మంది ప్రభావితమయ్యారు. శివసాగర్ జిల్లాలో 1,44,000 మంది నిరాశ్రయులయ్యారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్థానిక యంత్రాంగంతో కలిసి పడవల సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ధాటికి పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు అందిస్తోంది. బ్రహ్మపుత్ర నదితో పాటు దిఖౌ, దిసాంగ్, ధన్గిరి వంటి ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి పైగా ప్రవహిస్తూనే ఉన్నాయి. దీంతో అప్పర్ అసోంలో వరద పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అసోంలోని 6 జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంది. అసోంలో వరద పరిస్థితులపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసోంలో వరదల కారణంగా 5,24,000 మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు 68 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. చరైదేవ్ జిల్లా వరదల వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఇంకా 1,88,000 మంది నీటిలోనే మగ్గుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో శివసాగర్, జోర్హాట్ జిల్లాలున్నాయి. వరద బాధితుల కోసం ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం 90 సహాయక శిబిరాలు పనిచేస్తుండగా వీటిలో 28,695 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇవి కాకుండా 94 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బందితో కూడిన బహుళ ఏజెన్సీలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 67 పడవలను మోహరించారు. వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. సుమారు 37,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పంట పొలాలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి.